ఈరోజు మనతో పాటు శిల్పిరెడ్డి గారు ఉన్నారు, గైనకాలజిస్ట్. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మ. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి ఆడవాళ్ళలోని మహిళల్లోని అంటే ఇది తినకూడదు, ఇది తినాలి, పక్కింటి వాళ్ళు ఒకటి చెప్తారు, ఎదిరింటి వాళ్ళు ఇంకోటి చెప్తారు, మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకొకటి చెప్తారు. అది ఏం తినాలో అర్థం కాదు. అసలు ఏం తినాలి, ఎలా హెల్తీగా బేబీని క్యారీ చేయాలి? ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వరకు వచ్చినట్టు అయితే ఎన్నో రకాల అపోహలు అనేవి మనకు ఉన్నాయి. అయితే నిజాలు మట్టుకు ఒకటే. మనం ఏం తినాలి అనే దానికి సమాధానం కావాలంటే మనం ఎంత బరువు ఉన్నాము, స్థూలకాయ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆరోగ్యరీత్యా మనము బరువు తక్కువగా ఉన్నామా ఎక్కువగా ఉన్నామా అని ఖచ్చితంగా తెలవాల్సిన అవసరం ఉంది. అయితే నార్మల్గా వెయిట్ ఉన్న వాళ్ళకి పెద్ద సమస్యలు ఉండవు. కానీ అధిక స్థూలకాయంతో బాధపడే వాళ్ళందరికీ కూడా తినాల్సిన విషయంలో చాలా 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 మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మిస్సెస్ మామ్లో ఈసారి మేము ఆహారం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా వివరంగా చెప్పనున్నాము. మిస్సెస్ మామ్ ఇండియాస్ ఫస్ట్ హెల్త్ పేజెంటే కాకుండా ప్రెగ్నెంట్ కపుల్స్కి ఈ ఈవెంట్లో మనము పవర్ ఆఫ్ మదర్హుడ్ దాన్ని ఎలా షేప్ చేస్తే తల్లికి బిడ్డకి ఒక మంచి ఫ్యూచర్ ఉంటుందో ఆ విషయంగా తీసుకెళ్తున్నాం. అందుకే ఎటువంటి అపోహలు ఉన్నా కూడా మిస్సెస్ మామ్ ఈవెంట్కి రండి, ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది. అయితే ఇప్పుడున్న చూసుకున్నట్లయితే చాలామందికి డెలివరీస్ అనేవి ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఈజీ డెలివరీ అవ్వట్లేదు. ఎందుకంటారు ఆపరేషన్స్కి ఎందుకు మొక్కు చూపుతున్నారు? ఎప్పుడైనా కూడా గర్భస్థ శిశువు ఎదుగుదలప్పుడు తల్లికి ఎన్నో రకాల అపోహలు ఉంటాయి, అదేవిధంగా భయాలు కూడా ఉంటాయి. మనము ఎప్పుడైనా ఒక 10 విషయాల్లో చాలా తేలిగ్గా ఉన్న విషయాలు ఈజీగా తీసేసుకుంటాం, కష్టమైన విషయాల్ని అస్సలు తీసుకోలేం. అదేవిధంగా అనుమానాలు అపోహలు ఎక్కడైతే నొప్పి అవస్థ ఉంటుందో అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇది ఇలా ఉంటుంది, అది అలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని అనుకునేసరికి ఆ భయానికే చాలామంది ముందుకు రావట్లేదు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రకాల కాంప్లికేషన్స్ కూడా ఉంటున్నాయి. సో ఆ కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకోవడానికో లేకపోతే అనుమానాలను పోషించడానికో ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కానీ ఆపరేషన్లో కూడా ప్రాణహాని దాగి ఉంది, అందులో డౌట్ లేదు. ప్రాణహాని తల్లికే కాదు బిడ్డకు కూడా దాగి ఉంది. సో ఇవన్నీ చాలామందికి తెలియదు, అపోహలలోనే అలా బతికేస్తూ ఉంటారు. ఈ అపోహల నుంచి బయటికి తీసుకురావడానికే మేము ఈ మిస్సెస్ మామ్ ఈవెంట్ చేస్తున్నాము. నార్మల్ డెలివరీ, న్యాచురల్ డెలివరీ 85% మందిలో సాధ్యం. దానికి ఒక తల్లికి కావాల్సింది ఒక మంచి సంకల్పం, ఒక నమ్మకం, ఒక ఖచ్చితమైన సపోర్ట్ ఇచ్చే గైనకాలజిస్ట్. మీరు భయపడుతూ ఉంటే ఎవరైనా మీ భయానికి వాళ్ళు ఆసరా కింద 4 మాటలు చెప్పొచ్చు, కానీ మీ భయం మీలో ఉంది. సో దానికి మీరే పరిష్కారం చూసుకోవాలి. అయితే నాన్ వెజ్ తినొచ్చు అంటారు. అసలు ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తినొచ్చు అని కొంతమంది అంటారు, తినకూడదని ఇంకొంతమంది అంటారు. చికెన్ తినొచ్చు అంటారు, తినకూడదు అంటారు. అసలు నాన్ వెజ్ అని తినొచ్చు అండి ప్రెగ్నెన్సీ? ఖచ్చితంగా నాన్ వెజ్ తినొచ్చమ్మా. ఇప్పుడు సేఫ్ నాన్ వెజ్ బ్రాండ్స్ ఉన్నాయి. అంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా, క్వాలిటీ అవి టెస్టింగ్ చేసినవి, యాంటీబయాటిక్స్ అన్నీ ఇవ్వకుండా మనకి చికెన్ అవి దొరుకుతున్నాయి, గుడ్లు కూడా దొరుకుతున్నాయి. ఒకటి కాకపోతే 2 గుడ్లు కూడా రోజు తినొచ్చు, ప్రాబ్లం లేదు. అందులో ప్రోటీనే ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అదేవిధంగా చికెన్లో కూడా హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, లీన్ ప్రోటీన్ ఉంటుంది, మంచిది. 1-2 సార్లు వారానికి తీసుకోవచ్చు. అయితే మీ బరువు బట్టి, మీ ఫిట్నెస్ని బట్టి మీరు తీసుకుంటూ ఉండాలి పోర్షన్ సైజ్. అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనకి పత్తిమని చేపిస్తారు, ఎందుకంటే ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది, డెలివరీ అయింది కాబట్టి పత్తిం చేయాలి నువ్వు ఇంట్లో అని చెప్పేసి ఏంటంటే ఏం తినేవారు, ఫ్రూట్స్ కూడా తినేవారు. ఫ్రూట్స్ తింటే సర్ది చేస్తుంది, జలుబు చేస్తుంది అని చెప్పేసి బేబీకి మళ్ళీ పాలు ఇస్తారు, బేబీకి కూడా జలుబు చేస్తుంది అంటారు. అంటే నిజంగానే అట్లా ఉంటుందా? ఇవన్నీ అపోహలు. ఇలాంటి అపోహల నుంచి బయటపడడానికే మేము ఈ మిస్సెస్ మామ్ ఈవెంట్ ప్రతి సంవత్సరం చేస్తాము. ఇదే విధంగా నేను చాలా మీడియా ఛానల్స్లో కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. పథ్యం అనేది మన సమాజానికి ఒక శాపం కింద మారింది. ఎందుకంటే డెలివరీ అయిన తల్లికి ప్రోటీన్ అంటే పప్పు పదార్థాలు చాలా అవసరం. కుట్లు మానడానికైనా, ఆమె పాలు మంచిగా రావడానికైనా, ఆమె బాడీ హీల్ అవ్వడానికైనా, స్ట్రెంగ్త్కైనా ప్రోటీన్ చాలా అవసరం. అది తినకుండా ఎట్లా? అది తినకుండా చీముకి ఇన్ఫెక్షన్ కారణము. ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ తగ్గేది మళ్ళా ప్రోటీన్ డెఫిషియన్సీతో. సో మనకు ఇమ్యూనిటీ మంచిగా ఉండాలన్నా, ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది అపోహ. అంటే మిస్సెస్ మామ్స్కి రావడానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి, వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి? మిస్సెస్ మామ్కి ఒక ఫ్రీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది.
9503606049 ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు దాని లింక్ పంపిస్తాము. లింక్లో మీరు రిజిస్టర్ అవుతే మీకు నంబర్ అనేది వస్తుంది. మిస్సెస్ మామ్ ఒక ఫ్రీ ఈవెంట్. ఈ నంబర్కి కాల్ చేసి ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. శిల్పిరెడ్డి గారు ఒక డాక్టర్గా అందరికి తెలుసు. అసలు డాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? ఎలా స్టార్ట్ చేశారు జర్నీ? నేను డాక్టర్ అవ్వాలి అనేది మా తండ్రి గారి కోరిక. ఆయనకు అనిపించింది. ఆయన నమ్మకాన్ని నేను ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్స్.